పర్సనాలిటీ హైట్ బై బర్త్ వస్తాయ్యా. ఊరికే రెడ్ షర్ట్ వేసుకుంటే రావు. కమాన్ ఫాలో ఫాలో. నమస్కారం. నమస్కారం అండి. ప్రయాణం బాగా సాగిందా? బాగానే జరిగింది. రండి. ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకి మాదే పెద్ద కుటుంబం బాబు. కట్న కానుకలకి ఏ లోటు రానివ్వం. కట్నాలు అసలు ఒప్పుకోను. అమ్మాయి బాగుంటే చాలు. ఏం బాబు, మా అమ్మాయి ఎలా ఉంది? నాకోకే అయితే మా వాడికి ఓకేనట్టే. ఏం లేదండి, మా వాడు 3 ముక్కల అమ్మాయిని అడుగుతాడు. ఆ అమ్మాయి ఒప్పేసుకుంది అనుకోండి, తాంబూలాలు పుచ్చేసుకోవడమే. అలాగే పార్వతి, అమ్మాయిని పెరట్లోకి తీసుకెళ్ళు. మీరేదో చెప్పాలన్నారు, చెప్పండి. మా నాన్నమ్మ చెప్పింది నీకు చెప్తాను. దానికి నువ్వు ఒప్పుకుంటే మన పెళ్ళి అయిపోతుంది. సరే. నిజం చెప్పాలంటే మా వాడికి సిగ్గెక్కువండి. ఆ 4 ముక్కలు కూడా నేను నేర్పిని. అసలు నాలాంటి మేధావి పక్కన ఉంటాం వాడు అదృష్టం కదూ. అయితే పెత్తనం అంతా తమరదేనమాట. భూమికి జాండుంటే నౌకరోడు అనుకున్నాను. నానే అలాగే అనుకున్నాను. ముక్కు కింద నత్తెట్టుకుని మూకులాగా అటు ఇటు తిరుగుతుంటే ఆకులు ఎత్తేసేదని. పోలమ్మా, గుంటడికి ఎగసెక్కాలి మా లావే. ఎంత మాట అనేసి అసలు ఇలాంటివన్నీ మన కులంలో ఉన్నాయా, మన జాతిలో ఉన్నాయా, మన జిల్లాలో ఉన్నాయా? ఓలమ్మో, ఇవన్నీ ఆ గుంటడికి ఈ తుక్కు నా కొడుకే నేర్పించు. ముందు ఈడికి నలగెట్టేయాలా. నా చేతికి దొరకాలా? ఏడీడు యాడికెళ్ళాడు? ఒరే పొట్టాడా, నిన్ను నానోదన్నరా. ఇదిగో మా, ఇప్పుడు అర్థమైంది. గ్లామరు బై బర్త్ రావాలి. బాగా నలుగు పెట్టి గుండు కొరికించేస్తాను. అల్లుడు, నువ్వేం కంగారు పడకు. నా అడుగులో అడుగేసుకుంటూ నువ్వు నన్ను ఫాలో చేయి. నిన్ను సేవ్ చేసే బాధ్యత నాది. అయితే వేసేమా వెనకుండు. నువ్వేం కంగారు పడకు. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. శ్రీకాకుళం ఆడవాళ్ళంటే నీకంత చిన్న సొప్పుందేట. ఉప్పు చేపలాగా సీరియస్ ఎండేస్తాను ఏటనుకున్నావా? యోధవా కాదండి, రోగం వదిలిపోనది ఉట్టి దాకడికి. మామా, నీ గ్లామర్ కి ఎఫెక్ట్ అవ్వలేదు కదా? ఏం అవ్వలేదు అల్లుడు. ఈ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఎందుకు వెనకబడిపోయారు ఇప్పుడు నాకు అర్థమైంది. ముందు నుంచి వచ్చి కొట్టలేక వెనక నుంచి వచ్చి కుమ్మారు. పోనీ మావా, వెళ్ళే దారిలో పక్కూర్లు ఇంకో సంబంధం చూద్దామా? అక్కర్లేదు అల్లుడు. ఒకే జిల్లాలో 2 సార్లు తన్నులు తినే వీపీ కాదు మీ మామ. మరి జై తెలంగాణ.